బహుశా ఈరోజు సాయంత్రం నుంచి ప్రపంచం మొత్తం కానీ స్టార్ట్ అవబోతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు. మరి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు. దాదాపు 150 పైన నగరంలోని మసీదులు ఉన్నాయి. వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్ల గురించి మత పెద్దల్ని, ఆ మసీదు పెద్దలందరినీ, కమిటీస్ని అందరినీ పిలిచి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏం కావాలో వాళ్ళ ద్వారా మంత్రి గారు అడిగి, ఇటు మున్సిపల్ శాఖ నుంచి శానిటేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి లైటింగ్ కావచ్చు, అలాగనే మంచినీటి సదుపాయం కావచ్చు, అలాగనే ఈ యొక్క రంజాన్ మాసం రాత్రి 3 గంటలకి ఉపవాసం కోసం ప్రిపరేషన్ చేసుకుంటారు ప్రతి ఇంట్లో. దానికి గాను మసీదుకి పోయి రాత్రులు కొద్దిగా లేట్ నైట్ ప్రేయర్స్ జరుగుతాయి కాబట్టి మార్కెట్లో ఉండే షాప్స్ ఎక్కడైతే ఉంచుకోగలుగుతారో, నైట్ ఓపెన్ చేయగలుగుతారో వాళ్ళందరికీ మంత్రి గారు ఇటు పోలీస్ వాళ్ళందరికీ కానీ ఆదేశించడం జరిగింది. అంటే ఎవరైతే ఎక్కడైతే బిజినెస్ ఉందో, ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు రాత్రి 12 గంటల దాకా ఆ షాప్స్ ఓపెన్ చేసుకునేదానికి పర్మిషన్ కానీ ఇవ్వమని చెప్పారు. అలాగనే మంచినీళ్ళు కానీ 3 గంటలకు వంట చేసుకోవాలి కాబట్టి కనీసం 3 గంటల లోపల మంచినీళ్ళు ఖచ్చితంగా 3 గంటల లోపల ఇచ్చేటట్టు కానీ ఆదేశించడం జరిగింది. ఇదే కాకుండా తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడైతే అధికారులు ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరికి కానీ 1 అవర్ ముందు ఈవినింగ్ రెగ్యులర్ టైమింగ్స్ కన్నా ఒక 1 అవర్ ముందు వాళ్ళని రిలీవ్ చేయమని కానీ జీవో ఇచ్చారు. సో దట్ ప్రేయర్స్కి పోయి ఈ ఉపవాసం ఫాస్ట్ బ్రేక్ చేయడం కోసం. ఇది కానీ బహుశా భారతదేశంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆదేశాలు ఇచ్చారు. మనల్ని చూసి కర్ణాటక ఇచ్చింది, తెలంగాణ ఇచ్చారు, మిగతా రాష్ట్రాలుగా ఇస్తున్నారు. సో ఇది ఈ ప్రభుత్వం ముస్లింల పక్షపాతి ప్రభుత్వం. ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ముస్లిం సమాజానికి అభివృద్ధి చేయడానికి అన్ని వేళలు ముఖ్యమంత్రి గారు దీన్ని కృషి చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు గురించి మంత్రి నారాయణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కాకుండా వ్యక్తిగతంగా కానీ ఈ సమాజంకి ఎంతో సహాయపడి ఉన్నారు. దానికి మేము ఎప్పుడు ఆయన రుణం తీర్చుకోలేమని తెలియజేస్తూ, మరి రంజాన్ పండుగ మొదలవుతుంది కాబట్టి ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి కష్టాలు తీర్చాలని కోరుకుంటూ, మొట్టమొదటిగా ఈ రాష్ట్రంకు పట్టిన దరిద్రం పోయింది. అయితే ఇక్కడి నుంచి మనకు మంచి జరగాలని కానీ భగవంతుని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నెల్లూరులో ఉన్న ముస్లిం సోదరులు నాకు యాక్చువల్గా కొందరు రిక్వెస్ట్ చేశారు, సార్ ఒక మీటింగ్ పెట్టి ఈ యొక్క రంజాన్ మాసం 30 రోజుల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి, వాటిలన్నింటినీ ఓవర్కమ్ అయ్యేటట్టుగా పెట్టమని అడిగారు. అందుకని ఈరోజు మున్సిపల్ ఆఫీస్లోనే మున్సిపల్ అధికారులతోనూ, అటు రెవెన్యూ అధికారులతోనూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తోనూ కంబైన్డ్గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఎక్కువగా వీళ్ళు అడిగింది ఏంటంటే, ఎక్కడైతే ఈ మసీదులు ఉన్నాయో అక్కడ శానిటేషన్ ఇబ్బంది జరుగుతుంది 1 month.
అంతేకాకుండా సిటీలో కూడా ఎక్కడైతే ఈ యొక్క షాప్స్ ఎక్స్ట్రాగా పెడతారో ఆ ఏరియాలో శానిటేషన్ సమస్య ఉంటుంది. అందుకని ఎక్స్ట్రా కేర్ తీసుకోమన్నారు. దానికి స్పెషల్ డ్రైవ్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాటర్ కూడా తెల్లవారి మాకు 3 గంటల నుంచి వాటర్ ఇచ్చేందుకు చేయమన్నారు. ఆల్రెడీ కన్సర్న్ ఇంజనీర్స్కి యాక్చువల్గా ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఈ రోజు నుంచి 30 రోజులు 3 o'clock, మామూలుగా 4 o'clock యాక్చువల్గా వదులుతారంట. ఒక 1 hour ముందు 5, అంతకుముందు 5కి అయితే 1 hour ముందు యాక్చువల్గా 1 hour అంటే 3 నుంచి వదలమన్నారు. అదేవిధంగా నైట్ యాక్చువల్గా 12 వరకు యాక్చువల్గా ఈ యొక్క కొన్ని ఏరియాలో షాప్స్ ఎవరైతే ఓపెన్ చేసుకోవాలంటారో వాళ్ళందరినీ అలౌ చేయమన్నారు 12 o'clock వరకు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాం, ఎవరైతే ఈ ప్రొవిజన్స్ కానీ అవన్నీ కూడా యాక్చువల్గా సేల్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి ఎవరైతే చేసుకోవాలంటారో వాళ్ళ వరకు ఈ 30 రోజుల షాపుల్ని 12 o'clock వరకు అలౌ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎక్కడైతే ఈ ఏరియాలో డస్ట్బిన్స్ ఒకటి ఏర్పాటు చేయమన్నారు స్పెషల్గా, వాటికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. తర్వాత పోలీస్ పికెటింగ్ యాక్చువల్గా ఏరియాలో స్పెషల్గా పెట్టమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అవి కూడా యాక్చువల్గా చేయటం జరిగింది. అంతేకాకుండా ఫ్లడ్ లైట్స్ యాక్చువల్గా ఏర్పాటు చేయమన్నారు. ఎక్కడైతే ఈ మసీదులు ఉన్నాయో అక్కడ 2 ఫ్లడ్ లైట్స్ కొద్దిగా లైటింగ్ ఉండేది చేయమన్నారు. అంతకుముందు కూడా చేస్తున్నారంట, దాన్ని కూడా చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ విధంగా ఈరోజు ఇక్కడ మున్సిపల్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో, పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్పీ అండ్ నలుగురు సేల్స్ యాక్చువల్గా డిస్కస్ చేసి 54 డివిజన్లలో ఈ రంజాన్ మాసంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముస్లిం సోదరులకు చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. డెవలప్మెంట్ 2 కళ్ళుగా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారి బడ్జెట్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. చక్కటి బడ్జెట్, సంక్షేమము, డెవలప్మెంట్ తోటే అనగాని వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా పెద్ద పీట వేశారు. గత ప్రభుత్వం మాటలు చెప్పేది, మాటలు కాకుండా ఈ ప్రభుత్వం యాక్చువల్గా చేతుల్లో చూపించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే, నాకు శాఖకు సంబంధించుకుంటే అన్నిటికంటే చాలా వెసులుబాటు. ఈ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్ అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, వేకెంట్ ట్యాక్స్ కానీ, బిల్డింగ్ అప్రూవల్స్ కానీ, లేఅవుట్ అప్రూవల్స్ కానీ ఈ మొత్తం సిఎఫ్ఎంఎస్లోకి పోయేది. గత ప్రభుత్వం ఆ సిఎఫ్ఎంఎస్ డబ్బులన్నింటినీ డైవర్ట్ చేసేసింది. అంటే మున్సిపల్ శాఖ వాళ్ళకి ఇవ్వకుండా రకరకాలుగా డైవర్ట్ చేసింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోతే ముఖ్యమంత్రి గారు ఈ ఫైనాన్షియల్ రేపు ఇవాళ 1వ తేదీ నుంచి అంటే ఏప్రిల్ 1st నుంచి అంటే నెక్స్ట్ 1st నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే ట్యాక్సులు ఆ మున్సిపాలిటీలో ఉండేటట్టుగా వాళ్ళే ఖర్చు పెట్టుకునేటట్టుగా వెసులుబాటు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీస్ లోకల్ బాడీస్ ఫామ్ అయిన ఉద్దేశం అది. అసలు వాటిని కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ, మన యొక్క రాష్ట్ర ఈ అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రకారం కానీ ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్లు వేసుకొని ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని డిస్కస్ చేసుకొని రోడ్డు చేయాలా, లేకంటే లైట్లు వేయాలా, లేకంటే ఏదైనా కమ్యూనిటీ హాల్ కట్టాలా, లేదంటే హౌసెస్ కట్టాలా అని వాళ్ళు నిర్ణయించుకొని డెసిషన్ తీసుకొని చేయాలి. దట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఆ అనుభవంతో ఈరోజు మున్సిపాలిటీస్ ఇచ్చామంటే 123 మున్సిపాలిటీకి రేపు ఏప్రిల్ 1st నుంచి ఎవరి డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే అక్కడ ఉన్న మున్సిపల్ మేయర్లు కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, కౌన్సిల్లో పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఏ అవసరాలు ఉంటే దానికి ఖర్చు పెట్టుకోవడం. ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కొళాయి ట్యాప్ ఇవ్వాలా, వీధికి కాదు, ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
అంతేకాకుండా వాటర్ కూడా బోరు వాటర్ కాదు, నదుల నుంచి వాటర్ తీసుకోవాలా లేదా చెరువుల నుంచి తీసుకోవాలి, దాన్ని ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసి ఇవ్వాలి. ఎప్పుడైనా బోర్ వాటర్ తీస్తే బోర్ వాటర్లో బ్యాక్టీరియా ఉండే ఛాన్స్ ఎక్కువ, అందుకని బోరు వాటర్ వద్దు, సర్ఫేస్ వాటర్ అంటారు. అంటే ఇప్పుడు పెన్నా రివర్ ఉంది, సంగం బ్యారేజ్ ఉంది, అక్కడి నుంచి వాటర్ డ్రా చేస్తే సర్ఫేస్ వాటర్, దాన్ని ట్రీట్ చేసి ప్రజలకు ఇవ్వాలి. అలా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సర్ఫేస్ వాటర్, నదుల నుంచి వచ్చే వాటర్ ఇవ్వాలి, ఇంటింటికి కొళాయి ఇవ్వాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు 8,500 కోట్లతో శాంక్షన్ చేసింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించారు. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం పెట్టుకోవాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఫండ్గా 5,350 కోట్లు పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన జూన్ టైం అయిపోయింది, మళ్ళా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మళ్ళీ రివైజ్ చేయించారు. దాన్ని ఇప్పుడు ముందు తీసుకుపోతున్నాం. అంటే దాదాపు ఆ అమృత్ ఏదైతే ఉందో 8,500 కోట్లు, ఈ 5,300 కోట్లు, దాదాపు ఈ 2 ప్రాజెక్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో టేకప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలాఖరు గ్రౌండ్ అవుతాయి. మనం మార్చిలో ఉన్న మార్చి 1, రాబోయే 2 నెలల్లో ఈ 8,000 ప్రాజెక్టు, ఈ 5,000 ప్రాజెక్టు 13,750 కోట్లు. ఇది ఏప్రిల్ నెల గ్రౌండ్ ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో జరుగుతాయి. ఇది కాకుండా 100% ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వాలంటే ఎంత డబ్బులు అవుతాయని ముఖ్యమంత్రి గారు అడిగారు. మరొక 5,000 కోట్లు ఇస్తే పూర్తి అవుతుందంటే దానికి డిపిఆర్ చేయమన్నారు. ఈరోజు మా అధికారులు చేస్తున్నారు డిపిఆర్. బహుశా మరొక 2 నెలల్లో డిపిఆర్లు అవుతాయి. డిపిఆర్లు అయితే దానికి కూడా శాంక్షన్ చేస్తాం. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కావాలి. ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ రోజుకి ఇవ్వాలి. 135 లీటర్లు అనేది స్టాండర్డ్ అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేస్తుంది. కాబట్టి బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండంగా అన్ని వర్గాలకు చుట్టుకునేట్టుగా అటు యువతకు ఉద్యోగాలు రావాలి, ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. దాన్ని కూడా బడ్జెట్లో పెట్టారు. ఈ విధంగా అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని చక్కటి బడ్జెట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో 54 డివిజన్లు ఉన్నాయి. ఈ 54 డివిజన్లో 1,100 కోట్లతో ఆ రోజు 2014-19లో డ్రింకింగ్ వాటర్కి సంగం బ్యారేజ్ నుంచి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేస్తే 165 కోట్ల వరకు ఆపేశాము. అది గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పక్కన పెట్టేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ 165 కోట్లు కావాలంటే అడ్కోలో అది ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారు అడిగితే మళ్ళీ యాక్చువల్గా అలౌ చేశారు. ఆ 165 కోట్లు ఇప్పుడే ఫైల్ కూడా ఆల్మోస్ట్ సెక్రటరీ గారి దగ్గర పోయింది. మరొక ఈ నెలాఖరు లోపల అది కూడా శాంక్షన్ అవుతుంది. అవ్వగానే ఏప్రిల్ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెల్లూరులో అనేక ఇరిగేషన్ కెనాల్స్ నెల్లూరు టౌన్ నుంచి పోతాయి. రామిరెడ్డి కెనాల్ అని, ఉయ్యాల కాలువ అని. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కాలువ మీద పైన కానీ కవర్ అయ్యకుంటే మళ్ళీ దోమలు ఉంటాయి. దానికోసంగా స్పెషల్గా ముఖ్యమంత్రి గారిని అడిగితే దానికి 50 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేశారు. అది కూడా నేను బడ్జెట్లోనే పెట్టాను. నెల్లూరు ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న విషయంలో. అది కూడా రాగానే ఆ వర్క్ కూడా టేకప్ చేస్తాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త చెదారం 85 లక్షల టన్నులు గత ప్రభుత్వం మాకు ఇచ్చేసిపోయింది. 85 లక్షల టన్నుల డంప్ యార్డ్ నెల్లూరులో తీసుకుంటే అల్లిపురంలో ఉంది, దొంతాల్లో ఉంది.
ఇలా రాష్ట్రంలో 85 లక్షలు అదంతా క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచి నెల్లూరు టెండర్ అయితే అయిపోయింది. ఇవాళ సాయంకాలం నెల్లూరు టెండర్ని యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కల్లీపురం దగ్గర. ఇవన్నీ కూడా అక్టోబర్ 2కి 85 లక్షల యొక్క లెగసీని అంటే చెత్తదంతా క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో 100% వర్క్ జరుగుతుంది. అందువల్ల నేను రాష్ట్ర ప్రజలని అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడిప్పుడే రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి స్లోగా డెవలప్ అవుతుంది కాబట్టి మరొక 6 నెలల్లో ఖచ్చితంగా 2014-19లో ఎలా అయితే ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో పరిగెత్తించాం మున్సిపల్ శాఖలో వర్క్స్ని, అదేవిధంగా మరొక 6 నెలల్లో 2014-19 ఎలా అయితే వర్క్స్ జరిగినాయి ఆ విధంగా మున్సిపల్ శాఖలో అన్ని వర్క్స్ జరుగుతాయని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి